తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శక ధీరుడు రాజమౌళి ఏ సినిమా చేసినా కాస్త గ్యాప్ తీసుకొని మరి ఇచ్చే అవుట్పుట్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. రాజమౌళి కథ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడు. హీరోను కొత్తగా ఎలివేట్ చేస్తుంటాడు. మగధీర, బాహుబలి, త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలతో రాజమౌళి క్రేజ్ వేరే లెవెల్. ఈసారి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక మహేష్ సినిమా కోసం రాజమౌళి కొత్త కాంబోలు ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ట్రెజర్ హంట్, యాక్షన్ అడ్వెంచర్ సినిమా లాగా ఉంటుందని గతంలోనే రాజమౌళి చెప్పారు. ఈ సినిమా కోసం ఏకంగా 3 ఏళ్లు రాజమౌళి మహేష్ డేట్స్ అడిగినట్టు సమాచారం. ఇక గత 2 రోజులుగా చెల్సీ ఎలిజబెత్ ఈస్లాండ్ అనే ఇండోనేషియన్ భామ రాజమౌళి మహేష్ ప్రాజెక్ట్ లో భాగం కానుందని వార్తలు తెగ షికార్లు కొడుతున్నాయి. ఇక తాజాగా మహేష్ రాజమౌళి సినిమాకి పనిచేసే టెక్నీషియన్స్ పేర్లు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా రాజమౌళి అన్ని సినిమాలకు చాలా వరకు ఒకే టీమ్ టెక్నీషియన్స్ ఉంటారు. మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామ్యాన్, యాక్షన్ కొరియోగ్రాఫర్ ఇలా చాలా మంది టెక్నీషియన్స్ రాజమౌళికి రెగ్యులర్ గా పనిచేస్తారు. కానీ ఈ మూవీలో మాత్రం తన టీం ని మార్చేశాడట రాజమౌళి. ప్రెజెంట్ SSMB 29 సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా PS వినోద్, సంగీత దర్శకుడిగా MM కీరవాణి, ఎడిటర్ గా తమ్మిరాజు, ప్రొడక్షన్ డిజైనర్ గా మోహన్ నాథ్ బింగి, ఇక VFX సూపర్వైజర్ గా కమల్ కన్నన్లు పనిచేయబోతున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ గా రమా రాజమౌళి ఆమె టీమ్ వర్క్ లో చేయబోతున్నారు. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయని, కథ కూడా స్క్రిప్ట్ పూర్తయిందని విజయేంద్ర ప్రసాద్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక మహేష్ బాబు కూడా కొన్ని రోజుల క్రితమే జర్మనీ వెళ్లి ట్రెక్కింగ్ నేర్చుకుని వచ్చారు. త్వరలోనే అధికారికంగా పూజా కార్యక్రమాలతో ఈ సినిమాని మొదలు పెట్టాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి చిన్న న్యూస్ కూడా క్షణాల్లోనే వైరల్ అవుతుంది. ఆడియన్స్ కు కూడా ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది, ఏ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుంది, మహేష్ ఏ లుక్ లో కనిపిస్తారు అనే విషయాలు తెలుసుకోవడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఫారెన్ ట్రిప్ ముగించుకొని ఇండియా వచ్చిన తర్వాత మహేష్ లుక్ కు సంబంధించిన ఫోటో ఒకటి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్, హాలీవుడ్ రేంజ్ కు వెళ్తుందని, సరికొత్త రికార్డ్ క్రియేట్ అవడం ఖాయమని చెప్పుకుంటున్నారు. రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జనవరి చివరికల్లా పూర్తి స్థాయి స్క్రిప్ట్ పూర్తవుతుందని, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలవుతాయని చెప్పారు. అలాగే ఇప్పటి వరకు ఇండియన్ సినిమా సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని, అది కూడా అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కూడా కనిపించనున్నారు అంటూ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి అమెరికాకు చెందిన ఓ కాస్టింగ్ ఏజెన్సీతో రాజమౌళి చర్చలు జరుపుతున్నారు. ఇది ఒకే సినిమాగా వస్తుందా లేక 2 భాగాలుగా వస్తుందా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇదే విషయమై విజయేంద్ర ప్రసాద్ ను ప్రశ్నిస్తే మరో భాగానికి కొనసాగేలా ముగింపు ఉంటుందని అన్నారు. ఒకవేళ ఇదే కానీ నిజమైతే ప్రెజెంట్ సినిమాల సీక్వెల్ ట్రెండ్ లోకి మహేష్ కూడా చేరిపోయినట్టే.